ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు రావడం లేదండి. కటిక దరిద్రంతో బాధపడుతున్నాం. అలాగే మాకు ధనపరంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా తేలికైన మార్గం చెప్పండి చాలామంది అడిగారు. ఇది ఖచ్చితంగా మీరు జాతకంలో శని, రాహువు, కేతువు, కుజుడు, ముఖ్యంగా వీటితో పాటు గురువు బలహీనంగా ఉన్నప్పుడు మీరు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు మీరు ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే రెగ్యులర్గా వీడియోలని మీకు రాకపోతే ఫాలో అవ్వాలనుకునేవారు కింద వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అలాగే ఫేస్బుక్ గ్రూప్లో కూడా ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా మీరు ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు మనకి మార్కెట్లో భోజపత్రం దొరుకుతుంది. భోజపత్రం, దాన్ని భుజపత్రం అని కూడా అంటారు. ఇది పూజా వస్తువుల అమ్మే షాపుల్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీరు ఒక పత్రాన్ని సంపాదించండి. అంగుళన్నర సైజుతో కొలతతో దాన్ని కట్ చేసుకోండి. ఎటు చూసినా అంగుళన్నర ఉండాలి, అంటే ఇంత కట్ చేసుకోండి. తర్వాత మీరు శుక్రవారం నాడు మీరు అష్టగంధాన్ని తీసుకొని దాన్ని నీళ్ళతో గంగాజలంతో తడిపి దానిమ్మ పొల్ల తీసుకువచ్చి దాన్ని కలంగా వాడి దాని మీద 9 గడియలు, అంటే సమానంగా 9 గడియలు అడ్డగీతలు గీయండి. 3 అడ్డగీతలు గీయండి. తర్వాత 3 అడ్డగీతలు గీస్తే 9 గడియలు అవుతాయి. వాటిల్లో 7 నెంబర్ని ఈ అష్టగంధ తిలకంతో 7 నెంబర్ని రాయండి. తర్వాత మీ పూజా మందిరంలో మీ ఇష్టదేవత ముందు దీపారాధన చేసి అక్కడ ఈ తయారు చేసిన యంత్రాన్ని దేవుడి ముందు పెట్టి మనసులో మీ కోరిక చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ని మడత పెట్టి ఒక రాగి తావీజులో కానీ వెండి తావీజులో కానీ పెట్టాలి. దాంతోపాటు ఒక అరటి వేరు కూడా తెచ్చుకోండి. చిన్న అరటి వేరు తెచ్చుకోండి, అరటి చెట్టు వేరు పచ్చిది. దాన్ని కూడా కలిపి ఈ యంత్రంతో కలిపి తావీజులో పెట్టి బంధించండి. తర్వాత స్త్రీలు అయితే ఈ తావీజుని ఎడం భుజానికి కట్టుకోండి. పురుషులైతే కుడి భుజానికి కట్టుకోవాలి. మళ్ళలో కానీ మెడలో కానీ వేసుకోకూడదు, భుజానికి మాత్రమే కట్టుకోవాలి. ఇది కూడా దారాన్ని ఏ దారం వాడాలయ్యా అంటే ఎర్రటి పట్టు దారాన్ని వాడాలి. ఎర్రటి పట్టు దారాన్ని మనం ఈ తావీజు కట్టడానికి వినియోగించాలి. తర్వాత ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. ఓం శ్రీం గం లక్ష్మీ గణపతియే నమః. మరొకసారి చెప్తాను. ఓం శ్రీం గం లక్ష్మీ గణపతియే నమః. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా 45 రోజుల పాటు మీరు 3 సంధ్యలలో తలుచుకుంటూ ఉండాలి. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని తలుచుకుంటూ ఉండండి. అలాగే చీమలకి అలాగే తేనె, పంచదార, గోధుమ రవ్వని కలిపి మిశ్రమాన్ని చీమలకి నివేదనగా పెట్టండి. ఇది ప్రతిరోజు కూడా కొద్దిగా పెడుతూ ఉండాలి. దీనివల్ల మీకు దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ధనవంతులు అవ్వడానికి ప్రకృతి మీకు సహాయం చేస్తుంది. సర్వకార్యాలందు కూడా మీకు చక్కని విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్త్రీలు ఈ యంత్రాన్ని నెలసరి సమయంలో కూడా ఒంటి మీద ఉంచుకోవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఆహార నిబంధనలు కూడా ఏమీ లేవు. అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఈ పీరియడ్ టైంలో మాత్రం మంత్ర జపం మాత్రం చేయకూడదు, అది గుర్తుంచుకోండి. ఈ 5 రోజులు ఆ మంత్ర జపాన్ని చేయకుండా ఉండడం ఉత్తమం. అలాగే ఈ సమయంలో మీకు ఎవరైనా మీ దగ్గరకు భిక్షాటన చేసేవారు, అడుక్కునేవారు వస్తే వారికి ఏదో ₹10 పావలానో మీకు తోచినది సహాయం చేయండి. కానీ వారిని తిట్టడం కానీ వారిని
భయంకరంగా మాట్లాడడం కానీ చేయవద్దు. ఇలా చేయటం వల్ల మీరు ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుంది, సర్వకార్యాలందు కూడా విజయాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.